ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రోటోకాల్ పర్సన్ గా కొనసాగారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రోటోకాల్లో మళ్ళీ మిమ్మల్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రోటోకాల్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి అధికారికంగా బాధ్యత నిర్వహించేటువంటి అవకాశం. ఇంతకాలం సుదీర్ఘ ప్రజా జీవితం మీరు అన్నట్టు 4 దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోని నేను విధులు నిర్వర్తిస్తాను. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది. నేను వాస్తవ శాసన మండలి సభ్యుడిగా నాకు తిరిగి అవకాశం వస్తుందని చెప్పి భావించింది. న్యాచురల్ అది చెప్పండి. ఆనాడు ఏదైతే ఉందో 2090 పట్టభద్ర నియోజకవర్గానికి పోటీ నిలబడినప్పుడు ఏదైతే ఉందో వాస్తవంగా చెప్పండి, నాపై ఉంచిన బాధ్యత కర్తవ్యం నిర్వర్తించడంలో నేను ఐ ఫీల్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్. తిరిగి నేను ఐ థాట్ ఐ గెట్ ఎనీవే సమ్హౌ పార్టీ ఆలోచన విధానం ఏదైనా కానీ ఏదైతుందో పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెండు పొందలేకపోయినా అంత మాత్రాన్ని ఏదైతుందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి. అదర్వైజ్ ఐ హావ్ గాట్ మై ఓన్ ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది. నాకు గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది. నాకు చెప్పండి, అందుకే ఎప్పుడు చెప్తుంటా నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఏదైతుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ఇలా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. నా విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పని భావిస్తాను. సొంత పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితే కదా, పార్టీ అధికారంలో ఉండి కూడా మీకు ఏ ప్రోటోకాల్ రాకపోవడం. ఇప్పుడు న్యాచురల్ గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేనాల్సి నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నా కానీ ఏదైతుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్టే. ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. బట్ న్యాచురల్ అది నాకు కూడా కొంత అసంతృప్తి ఉంటుండేది. కానీ అసంతృప్తిని పరమావధి చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేదు కదా. నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా. ప్రజా నేర్చుకోవడం పాటు ఎలాంటి అవకాశం ఇవ్వకపోతే భవిష్యత్తు ఇప్పుడు ఇంతకంటే మంచి ఇంకేం చెప్పాలి.